be 19 and 19. 1919 కాదు. I can show something happened in 19 and 19. 1919లో ఒకటి జరిగినదని మీకు చూపిస్తాను. But that's when that angel, third angel's message struck and the war went forth. Exactly. అయితే మూడవ దూత వర్తమానము ఢీకొనినది, శ్రమ జరిగినది, ఖచ్చితం. But it wasn't that was when the war stopped in a mysterious way. అయితే అది మరమైన విధముగా యుద్ధము ఆగిపోయినప్పుడు. We get that in the 7th chapter when we get to it. When we get to the 7th chapter. మనం అందులోకి వెళ్ళినప్పుడు 7వ అధ్యాయంలో మనం అది పొందుకుంటాం. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు You all heard me preach that many times. అనేక సార్లు నేను బోధించినప్పుడు మీరు అది విని ఉంటారు. See, when the angel's message said, "Hold the four winds of the earth, till we seal the Jews, the servants." చూడండి, దూత వర్తమానం ఈ విధంగా చెప్పబడినది. దేవుని దాసులను యూదులను ముద్రించే వరకు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకొనుము. And now they kept waiting till all the Gentile age had moved out. Then when he come in, then he seals the Jews. 144,000 receives the Holy Ghost. అన్యుడి కాలమంతా కదల వెళ్లే వరకు వారు కనిపెడుతూనే ఉన్నారు. ఆ తర్వాత అతని లోపలికి వచ్చి ఆయన యూదులను ముద్రించాడు. 1,44,000 పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 1,44,000 మంది ముద్రించబడ్డారు. Revelation 7, you read it. ప్రకటన 7 మీరు చదివిన్నారు. I saw a great number already in heaven. John saw them. గొప్ప సమూహము పరలోకములో నాకు కనబడెను. యోహాను చూశాడు. Of all kindred tongues and nations. ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి. And they stood before God with palms in their hands and white robes on, saying hallelujah. Amen. వారు దేవుని ఎదుట తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేతపట్టుకుని హల్లెలూయా ఆమేన్ అని పాడుతూ, Glory, wisdom, honor, might, power be to our God forever and ever. Amen. They hollered. మహిమ, జ్ఞానము, ఘనత, శక్తి, బలము మా దేవునికి యుగములు కలుగునుగాక అని వారు పడుతూ ఉండేది. ఆమేన్. వారు కేకలు పెట్టారు. John couldn't understand them, but he looked back and he saw Mount Sinai. Glory. అప్పుడు యోహాను అర్థం చేసుకోలేకపోయాడు. అయితే అతడు వెనుదిరిగి సీనాయి కొండపై చూశాడు. మహిమ 144,000 that had not been defiled with women. 1,44,000 మంది స్త్రీ ద్వారా అపవిత్రులు కాలేదు. Jews, women, churches. యూదులు, స్త్రీలు, సంఘాలు. They hadn't joined no organizations, Lutheran, Methodist, Baptist, and Presbyterian. వారే సంఘ శాఖల్లో చేరలేదు. లూథరన్లు, మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు. But they had been Jews from the beginning. అయితే ఆరంభం నుండి కూడా వారి యూదులే. Orthodox, and had their temple there worshiping on Mount Sinai. మతనిష్ట గలవారు. వారి ఆలయం అక్కడ ఉన్నది. సియోను కొండ మీద ఆరాధన చేస్తున్నారు. That's 144,000. వారే 1,44,000 మంది. That's after this, the church is done in glory. అది సంఘము మహిమలోకి వెళ్లిపోయిన తర్వాత. చూస్తున్నారా? So Mr. Smith was wrong. కాబట్టి మిస్టర్ స్మిత్ చెప్పినది తప్పు. Had to be. So how you going to apply that down here in 19 and 19, take the 144,000? తప్పవుతుంది. కారణం, ఎలాగ నీవు ఇక్కడ 1919లో లేక 1919కి నీ వర్తింపు చేసి 1,44,000 మంది ఎలాగూ తీయగలవు? Then you're back in Russellite again. ఆ తర్వాత తిరిగి రస్లైట్కి వస్తావు. చూశావా? Then you're right back to the Russellite doctrine. That Jesus come in 19 and 14. ఆ తర్వాత నీవు రస్లైట్ సిద్ధాంతానికి వస్తావు. అది యేసు 1914లో వచ్చాడు అనేది. 1919 he took his church. And now it's a mystic body going around over the earth. Ray going to Grandma's grave and Grandpa's grave and raised them all up. All those that were Russellite. 1919లో ఆయన సంఘాన్ని తీసుకెళ్లాడు. అప్పుడు ఆయన మరువైన శరీరమై భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నానమ్మ సమాధి యొద్దకు, తాతయ్య సమాధి యొద్దకు వెళ్లి వారందరినీ లేపుతున్నాడు. రుజులైట్ వారి అందరినీ. Nonsense. Amen. బుద్ధిహీనత. It don't make sense in the word. It won't come out right. Amen. No, sir, it doesn't. Amen. వాక్యముతో అది ఏ జ్ఞానాన్ని ఇవ్వలేదు. అది సరిగా రాదు. లేదండి, అది జరగదు. But God's got the truth. అయితే దేవుడు సత్యాన్ని కలిగి ఉన్నాడు.
God's the one who can reveal it and place it in there and show it exactly to us. దానిని బయలుపరచువాడు, అక్కడ పెట్టువాడు, ఖచ్చితంగా మనకు అది చూయించువాడు దేవుడే. I believe He'll do it. Amen. అది ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. I don't know it. I'm telling you the truth. నాకు అది తెలియదు, నేను సత్యాన్ని మీకు చెప్తున్నాను. I do not know, but I'm believing. Amen. I'm believing that He will. నాకు తెలియదు, అయితే నేను నమ్ముతున్నాను. ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. So you see, God never did deal with the Jews. I want you to keep this in mind. As long as Israel. కాబట్టి గమనించండి, దేవుడు యూదులతో ఎన్నడూ సంప్రదింపులు చేయలేదు. ఇది మీ యొక్క మనసులో ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. That's what I tried to tell this brother sitting over here. That's talking about going to Israel. Stay away from Israel. Amen. అదే ఇక్కడ కూర్చుని ఉన్న సహోదరునితో నేను చెప్పుటకు ప్రయత్నించాను. ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళుట, ఇశ్రాయేలుకు దూరంగా ఉండుట. Stay away from it. All you people talk about converting the Jews. యూదుల మారు మనసును గురించి మాట్లాడుతున్న మీరంతా దానికి దూరంగా ఉండండి. Before this message is over, you'll see it's thus saith the Lord by word and by spirit. Amen. ఈ యొక్క వర్తమానం ముగించకమునుపు వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అది మీరు చూడగలుగుతారు. Israel be converted over the whole nation in one night. The Bible said so. ఇశ్రాయేలు జనాంగమంతా ఒక్క రాత్రిలోనే మారు మనసు పొందుతారు. అది అలాగనని బైబిల్ తెలియజేస్తున్నది. But the gospel's not even to them. అయితే సువార్త వారికి కాదు. There's a few renegades that's out and so forth like that. They come in and outside the main body of Jews, they come in and get saved. That's true. తమ స్వభక్షమును విడిచిన వారి కొందరు వస్తారు. ముఖ్యమైన యూదా శరీరములో బయటివారు వారు వచ్చి రక్షణ పడతారు. అది నిజం. I believe that with all my heart. అది నా నిండి హృదయముతో నమ్ముతున్నాను. But remember, as long as Israel's out of their nation, they cannot be saved. అయితే జ్ఞాపకముచ్చుకోనండి, ఇశ్రాయేలు వారి దేశానికి బయట ఎంతకాలం ఉంటారో అంతకాలము వారు రక్షింపబడలేరు. Now they are returning and they'll be saved all the whole nation in one day. Amen. ఇప్పుడు వారు తిరిగి వస్తున్నారు. వారంతా రక్షించబడతారు. ఒక్క రోజులో దేశమంతా రక్షించబడతారు. The Bible said so. అలాగని బైబిల్ తెలియజేస్తున్నది. One day will bring completely all Israel right back to God. ఒక్క రోజులోనే ఇశ్రాయేలు అందరూ సంపూర్తిగా దేవుని యొద్దకు మరలుతారు. There will be such a mighty thing strike Israel one of these days until it will shake the whole nation. Hallelujah. ఈ దినాలలో ఒకానొక రోజు ఆ భీకరమైన విషయం ఇశ్రాయేలు దేశమంతటికి సంభవించనయ్యున్నది. Even the prophet cried out and said, "In one day has thou did this." In one day. చిట్ట చివరకు ఒక్క రోజులోనే నీవిది చేసేదివి అని ప్రవక్త కేకబెడుతున్నాడు. ఒక్క రోజులోనే They will see it. వారది చూస్తారు. There'll be a mighty thing. అదొక గంభీరమైన విషయం. My opinion, there'll be a mighty prophet that'll rise and stand before Israel and prove to them that Messiah is still living. నా యొక్క అభిప్రాయం, గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు మధ్య లేచి నిలబడి మెస్సయ్య ఇంకా సజీవుడిగా ఉన్నాడని వారికి రుజువు చేస్తాడు. That Messiah that they rejected is gone forth. ఎవరినైతే వారు తృణీకరించారో ఆ మెస్సయ్యయే. Them reading that little Bible now of Israel Bible. ఇప్పుడు వారు ఆ చిన్న బైబిల్ను, ఇశ్రాయేలు బైబిల్ను వారు చదువుతున్నారు. They read it from the back to the front, where they read it, and you know how the Jewish language is written. వారు ఏ విధముగా చదువుతారో ఆ విధముగానే దాని వెనుక నుండి ముందుకు చదువుతున్నారు. నీకు తెలుసా, ఏ విధంగా యూదా భాష వ్రాయబడినదో ఆ విధంగానే. And so when they read it, and they read that, Louis Petrus sent down to him 1,000,000 Bibles. లేవి పెతోర్స్ వారికి పంపిన లక్షల కొలది బైబిళ్లు వారు చదువుతున్నారు. They said, if this Jesus, వారు అంటున్నారు, ఈ యేసే అయినట్లయితే. that was them Jews that was brought up from down in Iran and down in there. Never heard of such a thing as Messiah. ఆయనే ఆ యూదులను ఇరాను నుండి తీసుకుని వచ్చి ఉన్నది. మెస్సయ్య అని ఎన్నడూ వినని వారి మధ్య నుండి తెచ్చినది. And when they got ready to come back to their homeland, well, they wouldn't get on them airplanes. వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చుటకు సంసిద్ధపడగానే విమానాల్లో వారిని తీసుకురాలేదు. They were still plowing with old plow. You read it in the Look magazine. వారింకా వారి పాత నాగళ్లతోనే వారు దున్నుతూ ఉన్నారు. లుక్ మ్యాగజైన్ మీద చదివండి. How many read them articles in the Look and Times mag? Well, sure you did. ఎంతమంది లుక్ మ్యాగజైన్, టైమ్స్ మ్యాగజైన్ లో చదివారు? నిజం,
మీరు చదివి ఉంటారు. They wouldn't get on there. గమనించండి, వాళ్ళు ఎక్కడికి తీసుకుని వచ్చారు. That old rabbi stood out there and said, "Remember, our prophet said we'd go back to the homeland on the wings of an eagle." Hallelujah. ఆ వృద్ధుడైన రబ్బీ అక్కడ నిలబడి ఇలా అన్నాడు, జ్ఞప్తించుకో, మన స్వదేశానికి మనము పక్షరాజు రెక్కల మీద తిరిగి వెడతాము. హల్లెలూయా. Nations are breaking. Israel's awakening. దేశాలు పగుళ్ళు బరుతున్నవి, ఇశ్రాయేలు మేల్కొంటున్నది. Signs that the Bible foretold. The Gentile days numbered. బైబిల్ ముందుగా చెప్పిన గురుతులు, అన్యుల యొక్క దినాలు లెక్కించబడుతున్నవి. With harrows encumbered, return, O dispersed to your own. బరువెక్కిన గుంటెగ సాధనము చేత, ఓ చెదిరిన వారలారా, మీ స్వదేశానికి తిరిగి రండి. Better be waking up. మీరు మేల్కోవటం మంచిది. We've heard it, but it's going to be the last time one of these days. మీరు దాన్ని విన్నారు, అది విన్నారు. అయితే ఒకానొక దినాలలో అది ఆఖరిది కాబోతున్నది. Israel's returning to her homeland. ఇశ్రాయేలు తన స్వదేశానికి తిరిగి వచ్చుచున్నది. What day that God determines Israel to be a nation, that's the day that there'll never be another Gentile saved. Amen. ఇశ్రాయేలు ఒక జాతిగా దేవుడిప్పుడు పరిష్కరిస్తాడో, ఆ దినాన ఇక అన్యుడు రక్షించబడని దినమవుతున్నది. I'll prove that for these 70th weeks, if I can only find them days. వారి యొక్క దినాలు నేను కనుగొన్నట్లయితే ఈ 70 వారముల ద్వారా నేను దాన్ని రుజువు చేస్తాను. I'm going over to get the astronomy calendars and the Julian, the astronomy, and the Roman, and all of them. నేను ఖగోళ శాస్త్ర క్యాలెండర్లు నేను తీసుకోబోతున్నాను. జూలియన్ ఖగోళ శాస్త్రము, రోమన్ ఖగోళ శాస్త్రము మొదలగునవి. There's somewhere there's something God knows about it, and He's able to reveal it. ఇంకొక చోట ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని గురించి దేవుడికి తెలుసు. అది బయట పెట్టడానికి ఆయన సమర్థుడు. అవునా? I know the Julian calendar has 365 and 1/4 day in the year. సంవత్సరానికి 365 రోజులు మరియు పావు రోజు జూలియన్ క్యాలెండర్లో ఉందని నాకు తెలుసు. So, they're all mixed up, but there's a truth somewhere. కనుక అవన్నీ కూడా కలగలుపులవుతవి. అయితే ఒక చోట ఒక నిజమున్నది. I see so many churches, so many organizations, so many people going this and some Hail Mary and some worshiping this and that and the other. There's got to be a truth somewhere. అనేకమైన సంఘాలు, అనేకమైన వ్యవస్థాపక సంఘాలు, అనేకమైనవి ఈ విధంగా వెళ్తూ ఉంటారు. కొందరు మరియా వందనమని, కొందరు ఏది ఆరాధన చేస్తున్నామని, అది మరేదో చేస్తూ ఉంటారు. ఒక్క చోట ఒక నిజం, ఒక సత్యం ఉండవలసి ఉన్నది. There's got to be a God somewhere. There's got to be a message somewhere. Hallelujah. Glory. ఒక్క చోట ఒక దేవుడు ఉండవలసి ఉన్నది. ఒక్క చోట ఒక వర్తమానం ఉండవలసి ఉన్నది. I see false prophets arising, acting like discernments and all other kinds of stuff going on. అబద్ధ ప్రవక్తలు లేచి ఆత్మ వివేచన వలె నటించుచు ఇంకా రకరకాలమైనవి జరిగిచుట నేను చూస్తున్నాను. There's got to be a real one there somewhere. That counterfeit's made off of. అలాగైతే ఒక చోట ఒక నిజమైనది ఉండవలసి ఉన్నది, నకిలీది బయలుపడటానికి. I see people getting in the flesh and shouting and carrying on and going out and living all kinds of lives. ప్రజలు శరీర కార్యాలు పుంజుకొని కేకలు పెట్టడం, ఏదో చేయడం, బయటకు వెళ్లిపోయి రకరకాలైన జీవితాలు జీవించడం నేను చూస్తున్నాను. There's got to be a genuine Holy Spirit there somewhere. Amen. ఒక చోట అసలైన నిజమైన పరిశుద్ధాత్మ ఉండవలసి ఉన్నది. I see people acting religious and so forth and trying to be pious. ప్రజలెంతో భక్తిగా నటించడం, భక్తిగా ఉండటకు ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. I know there's a genuine God somewhere. ఒక్క చోట నిజమైన దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. There's a genuine spirit somewhere, because that's an old hypocrite that's made off of it, an old bogus one. ఒక నిజమైన ఆత్మ ఒక చోట ఉన్నది. ఎందుకంటే దీన్ని తయారు చేసినది ఒక పాతకాలపు వేషధారి, ఒక పాత నకిలీవాడు. There's got to be something that's real. A man, a people, a church, a God. వాస్తవమైనది ఒక చోట, నిజమైనది ఒక చోట ఉండవలసి ఉంటున్నది. ఒక మనుష్యుడు, ఒక ప్రజ, ఒక సంఘము, ఒక దేవుడు. There's got to be something true somewhere. Amen. Because these are just copied off of it. ఒక్క చోట ఒకటి సత్యమైనది ఉండవలసి ఉన్నది.
ఎందుకంటే ఇవి దానిని కాపీ కొట్టినవి, అనుకరణ చేసినవి. There's something real somewhere. ఒక్క చోట ఒక నిజమైనది ఉండవలసి ఉన్నది. I've said to this church about your gifts. ఏ సంఘానికి మీ వరముల గురించి నేను చెప్పి ఉన్నాను. Listen to your gifts. Keep them in the Bible. మీ వరముల గురించి వినండి, బైబిల్ నందు వాటిని ఉంచండి. Don't take a substitute when the skies are full of the real ones. ఆకాశం నిజమైన మేఘాలను కలిగి ఉన్నప్పుడు ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకోకండి. Let's keep the real ones. నిజమైన వాటినే ఉంచుదాము. Let's get the real or don't have any at all. Amen. నిజమైన వాటిని పొందుకుందాం, లేదా ఏది పొందుకోవద్దు. ఆమేన్. Now, the close is the fact that God deals with Israel only when she's in her homeland. ముగింపులో ఆమె తన స్వదేశంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ తమ స్వదేశంలో ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేల్తో సంప్రదిస్తాడు. అది నిజం. Let's take when God, Abraham left the homeland and went down into Egypt, what happened? ఇది చెప్పనివ్వండి. అబ్రహాము తన సొంత దేశాన్ని విడిచి ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు ఏమి జరిగినది? He walked away from the will of God and never was blessed till he returned back to the homeland. Amen. అతడు దేవుని చిత్తం నుండి బయటికి వెళ్లిపోయాడు. అతడు తిరిగి తన స్వదేశానికి వచ్చే వరకు అతడు దీవించబడలేదు. God never dealt with him. Not one vision, not nothing else till he come back to the homeland. ఒక్క దర్శనం ద్వారా గాని మరి దేని ద్వారా గాని స్వదేశానికి అతడు వచ్చే వరకు దేవుడు అతనితో సంప్రదింపులు చేయలేదు. Look at Israel when they were sent down in Egypt. 400 years. ఇశ్రాయేల్ని చూడు, ఐగుప్తులోనికి పంపించబడిన 400 సంవత్సరాలు చూడు. Not one miracle, not one sign, not one thing happened among them. Not recorded in the history of the book. ఏ ఒక్క అద్భుతము గాని జరగలేదు, ఏ ఒక్క సూచన క్రియ గాని జరగలేదు. వారి మధ్య మరి ఏదైనా జరిగినట్లు చరిత్ర గ్రంథమందు వివరణ చేయబడలేదు. Same old 99. అదే పురాతన 99. Go to church, offer the lamb, say a Hail Mary or whatever it was, go back. ఆలయానికి వెళ్ళుట, గొర్రె పిల్లని అర్పించుట, వారికొచ్చిందేదో మరియా వందనం అని చెప్పడం, తిరిగి వెళ్లిపోవటం. Next year, same way. తర్వాత సంవత్సరం అదే. The priest all argued, Rabbi so-and-so, we'll elect Rabbi so-and-so, he's got a better scholarship, he knows more about the Egyptians. రబ్బీ ఫలానా వారు అని పూజారులు వాగ్దానాలు చేస్తారు. ఫలానా రబ్బీని మేము ఎన్నుకుంటాం, అతడు సరిపోయిన విద్యావంతుడు, అతనికి ఐగుప్తుల గురించి ఎక్కువగా తెలుసు అని అంటారు. First thing you know, Egyptian and all of them is the same thing. ప్రప్రథ విషయం ఏంటో తెలుసా? ఆ ఐగుప్తీయులు అంతా ఒకటే. That's the same thing happened to the church. అలాంటిదే సంఘానికి జరిగినది. We've all went to be Methodists or Baptists or Presbyterian. మనమందరం కూడా మెథడిస్టులము, బాప్టిస్టులము లేక ప్రెస్బిటేరియన్లు అయ్యాము అని అంటారు. And we got a degree out of Hartford, we got a degree out of Wheaton, we got a degree out of somewhere else, or Bob Jones. మనకి హార్ట్ఫోర్డ్ నుండి వచ్చిన డిగ్రీ ఉన్నది, వేటనకు సంబంధమైన డిగ్రీ మనకున్నది, మరొక చోటు నుండి బాబ్ జోన్స్ డిగ్రీ మనకు ఉన్నది. We got a Bachelor of Art, we got a DDLLD or something. మాకు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ ఉన్నది, డిడి ఉన్నది, ఎల్ఎల్డి ఉన్నది, లేక మరేదో ఉన్నది. What is the knowledge to a bunch of nonsense? Amen. దాని యొక్క విలువ ఎంతవరకు? బుద్ధిహీనత దిబ్బను పొందే వరకు. The way it was in Egypt. ఐగుప్తులో ఉండుట అలాగే ఉంటున్నది. Then God never did deal with Israel till she come to her homeland. ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి వచ్చే వరకు దేవుడు వారితో సంప్రదింపులు చేయనేలేదు. Hear me, thus saith the Lord. Hallelujah. God will not deal with His church till she comes back to the homeland. Hallelujah. Message of the hour. నా మాట వినండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, స్వదేశమైన నేటి ఘడియ వర్తమానములో ఆయన సంఘం ఉండే వరకు ఆమెతో దేవుడు సంప్రదించాడు. Come back to the original. Amen. అసలు దాని ఎదుకు రా. Get away from your Methodist, Baptist, Presbyterian ideas. నీ యొక్క మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ ఆ ఊహలు విడిచిపెట్టు. Your Pentecostal, Assemblies, oneness, threeness, and fiveness, whatever it is. నీ యొక్క పెంతికోస్తు, అసెంబ్లీసు,
ఏకత్వం, త్రిత్వం, పంచత్వం అదేమైనప్పటికీ వాటిని విడిచిపెట్టు. Church of God, Nazarene, Pilgrim, Holiness, Church of Christ, all Antichrist movements. Amen. చర్చ్ ఆఫ్ గాడ్, నజరేన్లు, పిలిగ్రిమ్ హోలీనెస్లు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్ని అంతర్క్రీస్తు కదలికలు విడిచిపెట్టు. Now I realize this strikes the world. లోకాన్ని ఇది దెబ్బ కొడుతుందని నేను గ్రహిస్తున్నాను. All wrong. All the devil. అదాంత తప్పు, అదాంత దయ్యమునకు సంబంధించినది. అయ్యయ్యో, Godly man in every one of them. Godly people in every one of them movements. Amen. వారిలో ప్రతి ఒక్కరిలో భక్తి గల ప్రజలున్నారు, మనుషులున్నారు. But the organization in itself is not of God. Amen. And God will never bless it. He never has done it. Amen. అయితే వ్యవస్థాపక సంఘమైతే అందులోనే దేవుడు లేడు. దేవుడు ఎన్నడూ దాన్ని ఆశీర్వదించడు. ఆయన దాన్ని ఎన్నడూ చేయలేదు. Now ask any historian, you'll hear this tape, to write it and tell me whenever the church organized, if God didn't lay it on the shelf and never dealt with it no more. Help us. ఈ టేపు వింటున్న మీరు వ్రాసిన ఏ చిత్రీకరణైనా నేను అడుగుతున్నాను, ఎప్పుడు సంఘం సంస్థాపకమైనదో నాకు చెప్పు. దేవుడు దాన్ని గుటిలో పెట్టకపోతే దానితో ఆయన సంప్రదింపులు చేయడు. Tell me when he ever raised up the Lutheran again, Wesley, Methodist, or Pentecostal. లూథరన్లు తిరిగి ఎప్పుడు ఆయన లేపియున్నాడో చెప్పు. వెస్లీ, మెథడిస్టులు లేక పెంతికోస్తులు ఎప్పుడు లేపియున్నాడో నాకు చెప్పు. Never did. ఎన్నడూ చేయలేదు. That organization laid there and cankered and rotted. ఆ సంస్థాపక సంఘాలు అక్కడే పడి ఉన్నవి, మురిగి కుళ్ళిపోయి అక్కడ పడిపోయి ఉన్నవి. God took individuals and tried to point the people back to the homeland. Amen. దేవుడి వ్యక్తులను తీసుకుని ప్రజలు తిరిగి స్వదేశానికి వెళ్ళుట కొరకై చూయించాడు. And man, the individual so weak and sissified with some kind of a degree until they organized another organization. Made it a twofold child more hell it was to begin with. Amen. ఆ తర్వాత ఆ ఒంటరి వ్యక్తులు ఎంతో బలహీనలైపోయి ఒక రకమైన డిగ్రీలు పొందుకొని ఆడ మగగాని రీతిగా అయిపోయారు. వారు మరొక సంస్థాపక సంఘాలు నిర్మించి ఆరంభములో కంటే మరెక్కువ మంది నరకానికి వెళ్లే రెండంచుల గల బిడ్డలుగా వారిని తయారు చేశారు. But somewhere, surely, Jehovah has a man that he can put his hands on, who will not compromise with them godly, ungodly organizations. అయితే ఒక్కొక్క చోట భక్తిహీనమైన సంస్థాపక సంఘముతో రాజీ పడని ఒక్క మనుష్యుడు, ఆ మనుషునిపై యెహోవా తన హస్తాలు పెట్టగల మనిషి నిజంగా ఆయనకు ఉన్నాడు. Who will swing the people back to the rock Christ Jesus, back to the original Pentecost and the original Holy Ghost, with the original signs and original wonders. Hallelujah. That's the Lord. Hallelujah. అతడు ప్రజలను బండి అయిన క్రీస్తు యేసు వైపునకు పెద్ద గుక్క వేయించుటకు, అసలైన పెంతికోస్తుకు, అసలైన పరిశుద్ధాత్మకు, అసలైన అద్భుతాలు, అసలైన సూచిక్రియలు వైపునకు ప్రజలను తిప్పు ఒక మనుష్యుడు ఉన్నాడు. Surely he's got one somewhere who will not break down under any kind of a persecution, run out, cancel out, fall out, anything else. Amen. That'll stay with him. ఏ విధమైన హింసకు జడియక, పరిగెత్తుకుని పారిపోక, విరమించుకోక, దేనికైనా పడిపోవునటువంటి వాడు దానితోనే నిలిచిండేవాడు ఒకరు ఒక చోట ఆయనకి ఉన్నాడు. God never blesses Israel till she gets to her homeland. ఇశ్రాయేలు తన స్వదేశానికి తిరిగి వచ్చే వరకు దేవుడు ఆమెను దీవించలేదు. God will never bless you a Methodist, Baptist, Presbyterian, Catholic, or a Pilgrim, Holiness, Nazarene, Church of Christ, or Pentecostal organization. మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిరియన్, కథలిక్, లేక పిలిగ్రిమ్, హోలీనెస్, నజరీను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేక పెంతెకోస్తు దేవుడు మిమ్మలను ఏనాడు దీవించడు. He'll never bless you that way. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించడు. Come back to the homeland, to the beginning. ఆరంభమునకు రండి, స్వదేశానికి రండి. Back to the Pentecostal experience
like it happened on the day of Pentecost. పెంతెకోస్తు దినాన జరిగినటువంటి అటువంటి పెంతెకోస్తు అనుభవానికి తిరిగి రండి. When the power of the living God changed those thousands of people and set their heart aflame with the fire of God that showed genuine. జీవం గల దేవుని శక్తి వేల వేల మంది ప్రజలను సమకూర్చి మార్చి దేవుని అగ్నితో వారి హృదయాలను మండింపచేసినది. అదే నిజమైనది అని రుజువు చేసినది. Not impersonated signs, not some made-up telepathy, not some mockery. ఒట్టొట్టిగా అనుకరణ చేసిన సూచనలు కాదు, తయారు చేసుకున్న టెలిపతి కాదు, ఒక రకమైన తమాషా కాదు. We got into a rat race like we got in America. Who can have the biggest tent or who can have the biggest crowd? Amen. మరి మనకి అమెరికాలో ఉన్న రీతిగా ఎన్నికల పందాలు కాదు, లేదగా ఎవరు పెద్ద పందిళ్ళు వేస్తారు లేదా ఎవరు పెద్ద గుంపు కలిగి ఉంటారు అని చెప్తున్నట్టు కాదు. What difference does that make to God? ఆ వ్యత్యాస భేదాలు దేవునికి ఏమి ఉపయోగపడతవి? God wants the people honest and hard, not to be proud. యథార్థ హృదయం గల ప్రజలు దేవునికి కావాలి, పెద్ద గుంపు కాదు. And we all got a rat race here running. What a disgrace to see if we can add 1,000 more to our organization. ఎలుకలు పరుగులు తీసినట్లుగా మనం ఇక్కడ పరుగులు తీస్తున్నాము. మన సంస్థాపక సంఘానికి 1000 మందిని కలుపుదామా అని అనుకునేట ఎంత సిగ్గుచేటు. It's a disgrace. అది సిగ్గుచేటు. He wants us back to the truth, back to the Spirit, back to the right life, back to a higher way in Christ, back to the truth. ఆయన మనల్ని సత్యమైన వెనుక తిరిగి రమ్మని కోరుతున్నాడు, ఆత్మ ఎదుగు తిరిగి రమ్మని కోరుతున్నాడు, నిజమైన వెలుగునొద్దకు తిరిగి రమ్మని కోరుతున్నాడు, క్రీస్తులోని రాజ్య మార్గంలోనికి తిరిగి రమ్మండని కోరుతున్నాడు, సత్యం వైపునకు తిరిగి రండని ఆయన కోరుతున్నాడు. How can He ever bless us the way we go? He won't. మనం వెళ్తున్న మార్గమున ఆయన ఎలాగూ దీవించగలడు? ఆయన దీవించడు. He never blessed Israel until they come back to the promised land. వాగ్దానముకు వారు వచ్చే వరకు ఆయన ఇశ్రాయేలును దీవించలేదు. And when they got back in the promised land, signs and wonders began to happen. వారు వాగ్దానముకు చేరుకున్న తర్వాత అద్భుతాలు సూచక్రియలు జరుగుట సంభవించినవి. He sent a man right down among them by the name of Moses. వారి యొద్దకు ఆయన మోషే అను మనిషిని పంపించాడు. Was this Moses come down with a polished up theology? దేనితో మోషే ఎక్కడికి వచ్చాడు? వేదాంత విద్య పూతతోనా? Did he come down with a Bachelor of Art degree? బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీతో అతడు ఎక్కడికి వచ్చాడా? Did he come down with an LLD PhD? ఎల్ఎల్డి పిహెచ్డితో అతడు ఎక్కడికి వచ్చాడా? He come down with the power of Jehovah. And with a message, return from this land to the homeland. యెహోవా యొక్క శక్తితోనూ ఈ దేశము నుండి స్వదేశానికి మరలండి అను ఒక వర్తమానముతోనూ అతడు వచ్చాడు. Return, O dispersed, to your own. Hallelujah. Amen. Now, చెదరిన వారలారా మీ స్వదేశానికి మరలండి. ఆమేన్. for nearly 2,000 years, the Jews has been out of their homeland, scattered to the four winds of the earth. సుమారు 2000 సంవత్సరాలు యూదులు తమ స్వదేశానికి బయటనున్నారు, భూమి నలుదిక్కులకు చెదిరిపోయారు. How that we can make this message last for weeks now if we had to go to details. మనం వివరణలోనికి వెళ్లకుండా ఈ వర్తమానమును కొన్ని వారముల వరకు ముగించగలమా? లేదు. అయితే వెళ్ళవలసి ఉన్నది విశదంగా. We can chase Israel right back and show when it was scattered by the Roman Empire on the rejecting of the Messiah. వెనక నుండే ఇశ్రాయేలు వెంటబడి మెస్సయాను వారు ఎప్పుడైతే విసర్జించారో తద్వారా రోమా సామ్రాజ్యము ద్వారా వారు చెదరగొట్టబడిపోయారు. అది చూయించగలం. How she was drove to every nation under heaven. ఆకాశము కింద ఉన్న ప్రతి దేశానికి ఏ విధంగా ఆమె తరిమివేయబడినది. Go back to Jacob, Israel, back in Genesis 44 and 45. యాకోబు ఇశ్రాయేలుకు వెళ్ళు, ఆదికాండం 44-45. And show back there how he blessed those patriarchs and told them exactly where their standing would be in the last days. అక్కడ గోత్రకర్తలు
అక్కడ గోత్రకర్తలను అతడు ఏ విధంగా దీవించినది, కడవరి దినాల్లో వారి స్థితి ఎలాగూ ఉండున్నది నిశ్చయంగా చెప్పినది, అది చూయిస్తున్నది. And I can point to you exactly every nation of Israel, every tribe of Israel standing exactly in the nations where it said it would be. ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రతి జనాంగము, ప్రతి ఒక్క గోత్రము అది ఎక్కడ ఉన్నది చెప్పబడి ఉన్నదో ఖచ్చితంగా అక్కడే జాతుల మధ్య ఉన్నది నేను మీకు వ్రేలు పెట్టి చూయించగలను. Here we are today. ఈ రోజు మనం ఇక్కడే ఉన్నాము. The Jew that we know, that's not the real Jew. మనం ఎరిగిన యూదుడు అతను నిజమైన యూదుడు కాదు. The real Jew is that real Orthodox who has not defiled himself with the things of the world, who has not went out and joined other churches. నిజమైన యూదుడు నిష్ఠా గరిష్ఠత కలిగిన వాడు, లోక కార్యకలాపాల ద్వారా తను తాను అపవిత్రపరచుకొనని వాడు, వెళ్లిపోయి చివరకు ఇతర సంఘాల్లో చేరడు అతడు. That's the ones that's returning out or living on cheese and bread up on the hillside, not allowed in the old city. ఆ కొండ చర్యలో నివాసం చేస్తూ రొట్టె వెన్నతో జీవనం గడుపుతూ దూరాల నుండి తిరిగి వస్తున్న వారు పాత పట్టణంలోనికి అనుమతించబడట్లేదు. Had to build him a city on this side in an old man's land with machine guns pointing both ways, but she's beginning to put forth her bud. Hallelujah. ఈ ప్రక్కన వారికి ఒక పట్టణము కట్టబడవలసిన్నది. పరాయి వాని నేల మీద కాదు, ఇరువైపులా మరతుపాకులు గురిపెట్టబడి ఉన్నవి. అయితే ఆమె తన మొగ్గలు పుష్పించి ఉన్నది. Amen and amen. Hallelujah. The time is at hand. ఆమేన్ ఆమేన్. కాలము సమీపయున్నది. There's Ishmael and Isaac standing there fussing about the land yet, but she belongs to Israel. Oh, glory. Hallelujah. అదిగో అక్కడ ఇశ్రాయేలు ఇస్మాయేలు భూమి కొరకు గడబిడలు చేస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఇశ్రాయేలుకు సంబంధించినది. You have to go over to New Jerusalem. They won't let you come to the old Jerusalem. నీవు కొత్త యెరూషలేములోకి వెళ్ళుట జరిగినట్లయితే వారు నిన్ను పాత యెరూషలేముకు వచ్చుటకు అనుమతించరు. You have to go there first, let them explain it all to you, the Arabs, and then take you over to the other side. That's Ishmael's children. మొదటిగా నీవు అక్కడికి వెళ్ళవలసి ఉంటున్నది. అరబ్బులు అదంతా నీకు వివరిస్తారు. తర్వాత నిన్ను వారు అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్తారు. అది ఇస్మాయిలు బిడ్డలు. Wait, there's coming a time when God's children is going to take her over. Hallelujah. That's right. ఆగు, ఆమెను దేవుని బిడ్డలు తీసుకునబోయే ఒక సమయం రాబోతున్నది. అవునది నిజం. Jerusalem will be rebuilt again. యెరూషలేము తిరిగి కట్టబడును. The daily sacrifice will be set up. అనుదిన బలి అర్పణ ఏర్పరచబడును. And the Antichrist will make a covenant for them last 7 weeks, and in the midst of it he'll break that covenant. Turn them all into Catholicism. అంత్యక్రీస్తు వారి కొరకు 7 వారములు నిబంధన ఏర్పరచును. అర్ధవారమునకు దాని మధ్యలో ఆ నిబంధనను నిలిపివేయును. వారందరినీ కేథలికులుగా మారుస్తారు. The abomination will spread over the whole thing like that, and then the end shall be. హేయమైనది అన్నిటిలోకి ప్రాకిపోతుంది. అన్నిటిలో ఆ తర్వాత అంతం. Watch. 70 weeks. గమనించండి, 70 వారములు. Yeah, they're near 2,000 years. They've been away. అవును, వారు దూరమైన 2000 సంవత్సరాలకు వారు సమీపిస్తున్నారు. They've been drove now. ఇప్పుడు తరం పడుతున్నారు. There are people like it wasn't hard in Pharaoh's heart. ఫరో హృదయము కఠినమైనట్లుగా ఉన్న ప్రజలు వారు. He had to harden Hitler's heart. హిట్లర్ యొక్క హృదయాన్ని ఆయన కఠినపరచవలసి వచ్చెను. Millions of them died. లక్షల కొలదిగా వారు చనిపోయారు. Look at this Eichmann, guilty of killing 6 million Jews. 6 million of them. 60 లక్షల యూదులను చంపిన నేరస్తుడైన ఎక్మెన్ చూడండి, 60 లక్షల మందిలో Human souls, babies, children, adults, all put to death. Eichmann, one man. మానవ ప్రాణములు, పసికందులు, చిన్న పిల్లలు, పెద్దలు అందరినీ ఒక్క మనిషి అయిన ఐక్మెన్ చంపాడు. Look at Russia. How you drove them out of there. రష్యాను చూడు, అక్కడి నుండి వారు ఎలాగ వారిని తరిమారో. They drove them everywhere. They've been a despised nation. ప్రతి చోట నుండి వారు తరంబడ్డారు. వారిది తృణీకరించబడిన దేశము. But because of the love of their money, they came back again. అయితే వారి డబ్బు మీద ఆశ చేత వారు తిరిగి వచ్చారు. But that little minority is returning into Palestine.
అయితే ఆ చిన్న సంఖ్య పాలస్తీనాకు తిరిగి వస్తున్నారు. ఆమేన్. సహోదరులారా, ఆమె తన స్వదేశానికి తరలి వచ్చడం మీరు చూడగానే 144,000 మంది అగుటకు అక్కడ వారు సరిపోతారు. ఏం జరుగుతుంది? వారి యొక్క యేసేపుని వారు ఎరుగుతారు. నీవు భయపడవద్దు. అవునండి, అది జరగటి కోసము వారంతా అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ గంట ఈ గత సంవత్సరం దేశాలు వారిని ఒక దేశంగా ప్రకటించినవి, అది ఎప్పుడు తాకుతుందో మనం అంతానికి సమీపంగా ఉన్నాము. అనుల సంఘం వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ సమయంలోనైనా ఇశ్రాయేలు నా ప్రజలైన దేవుడు చెప్పగలడు. అది ఎప్పుడు జరుగుతుందో అనుల సంగతి అయిపోతుంది. మత్తయి 24 యేసు చెప్పాడు, వారు త్రొక్కబెడదురు, నాశనకరమైన హేయ వస్తువు ఉంచబడగానే అన్య జనుల కాలం ముగింపు వరకు యెరూషలేము యొక్క గోడలను వారు త్రొక్కుదురు. Then the Jews will return back into Jerusalem to reestablish the temple and temple worship. అది ఎప్పుడు ముగుస్తుందో యూదులు యెరూషలేముకు వస్తారు. ఆలయ ఆరాధనను పునఃప్రారంభం కొరకై వారు తిరిగి యెరూషలేముకు వస్తారు. ఈ రాబోతున్న వర్తమానంలో మనం అది పొందుకుంటాము. The 70 weeks of the sixfold purpose. 6 విధాలైన కారణాలతో ఉన్న 70 వారాలలో. I'll read that before closing, because it'll be just about time then for us to get home and come back tonight at 7 o'clock. మనం ఇంటికి వెళ్సిన సమయం అవుతుంది కాబట్టి ముగించక ముందు నేను దాన్ని చదువుతాను. తర్వాత ఈ రాత్రి 7 గంటలకు తిరిగి వద్దాం. First, if you put it down, to finish the transgression. మీరు గుర్తుంచుకోవాలనుకున్నట్లయితే మొదటిది తిరుగుబాటును మాన్పుటకును. Daniel, the 9th chapter, 24th verse. దానియేలు 9వ అధ్యాయం 24వ వచనం. To finish the transgression, 1. తిరుగుబాటును మాన్పుటకును 1. To make an end of sin, 2. పాపమును నివారణ చేయుటకును 2. To make reconciliation for iniquity, 3. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును 3. To bring in everlasting righteousness, 4. యుగాంత వరకున్నట్టి నీతిని బయలుపరచుటకును 4. To seal up the vision and prophecy, 5. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును 5. To anoint the most holy, 6. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును 6. That's what we'll speak on tonight. God bringing to pass. ఈ రాత్రి దేన్ని గురించి మనం మాట్లాడనయున్నామో అది దేవుడు దాన్ని తీసుకుని వస్తాడు. Now wait, let me go over it again so you get it. అగండి, మీరు దాన్ని తీయలాగన నన్ను మరలా చెప్పనివ్వండి. First, finish the transgression. మొదటిది తిరుగుబాటును మాన్పుటకును. Second, make an end of sin. 2. పాపమును నివారణ చేయుటకును. Third, make reconciliations for iniquity. 3. దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును. 4th, bring in everlasting righteousness. 4. యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును. 5th, seal up the vision prophecy. 5. దర్శనమును ప్రవచనమును ముద్రించుట. 6th, to anoint the most holy. 6. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. Let me read it to you now out of the Bible. It's the 24th verse. బైబిల్ గ్రంథంలో నుండి మీ కొరకై నేను చదువుతాను. అది 24వ వచనం. 7 weeks are determined upon thy people, the Jews. నీ జనమునకును 70 వారములు విధింపబడెను, యూదులు. And upon thy holy city, Israel, Jews, Jerusalem. పరిశుద్ధ పట్టణమునకును ఇశ్రాయేలు, యూదులు, యెరూషలేము. To finish transgressions, 1. తిరుగుబాటును మాన్పుటకు 1. To make an end of sin, 2.
పాపమును నివారణ చేయుట. 2, to make reconciliations for iniquity. 3, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట. 3, to bring in everlasting righteousness. 4, యుగాంత వరకు ఉన్నటి నీతిని బయలుపరచుట. 4, and to seal up the vision. 5, the vision and prophecy. దర్శనమును ముద్రించుట. 5, దర్శనమును ప్రవచనమును ముద్రించుట. And to anoint the most holy. 6, మరియు అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుట. 6, that's exactly what he came to tell him that would be done, and then the end would be. అది ఖచ్చితంగా చెప్పుడికే ఆయన అతని ఎదుకు వచ్చినది. అది జరుగుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది. Now, tonight we'll get what those things are and see how close we are to there. అది ఏమైనది ఈ రాత్రి మనం తెలుసుకుందాము. మరియు అక్కడికి మనమెంత సమీపంగా ఉన్నది చూద్దాం. And then next Sunday, bring in and place these time elements. Amen. Exactly where we're standing. Hallelujah. అటు తర్వాత ఆ తర్వాత ఆదివారం మనం ఎక్కడ నిలబడి ఉన్నామో ఆ ఖచ్చితమైన కాల స్థితి స్థానంలో చూద్దాం, తెద్దాం. I love him. Yes. Amen. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. Israel returning to their homeland. Israel. ఇశ్రాయేలు ఆమె స్వదేశానికి మరలి వచ్చుచున్నది. Let me just say this now. What I guess it's off the tape. Let me say this. ఇది నేను చెప్పనివ్వండి. ఇది సగం టేపు అనుకుంటున్నాను. The very hour that Israel become a nation. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశమైపోతుందో ఆ ఘడియలోనే. The reason I've always believed for my class here that there was something that I'd have a part before I die of getting Israel back to the Lord. ఎల్లప్పుడు కూడా నేను దీన్ని ఎందుకు నమ్ముతున్నానంటే ఈ తరగతి నాకిక్కడ ఉండకముందు నాకు భాగమై ఉన్నది ఒకటి ఉన్నదని నేను నమ్ముతున్నాను. నేను చనిపోకముందు ఇశ్రాయేలీయులను ప్రభువునొద్దకు తీసుకుని రావాలి. Because when the very hour by the Pan American chart that Israel was declared a nation for the first time for 2,000 years since they'd been scattered, not a people. దానికి హేతువేమంటే పాన్ అమెరికన్ చార్టు ద్వారా ఇశ్రాయేలు ఒక దేశముగా ఎప్పుడు ప్రకటన చేయబడినదో ప్రజగా కాదు దేశముగా వారు చెల్లా చెదరైపోయిన 2000 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా. It was that very same hour, exactly to the hour, that the angel of the Lord met me up yonder and sent me to with the gospel. అదే ఘడియలో ఖచ్చితంగా అదే గంటకు ఆ దూరాన ప్రభు యొక్క దూత సువార్తతో నన్ను పంపి ఉన్నాడు. The very same thing. May the 7th, 1946. అదే విషయం 1946వ సంవత్సరం మే 7వ తేదీ. Now, then, another thing that gives me to know, it's restoring the hearts of the children back to the fathers, and the hearts of the fathers to the children. The message. ఆ తరువాత నేను తెలుసుకుంటానికి నాకివ్వబడినది తండ్రుల హృదయము పిల్లల వైపునకు, పిల్లల హృదయము తండ్రుల వైపునకు త్రిప్పుట. అది వర్తమానం. Notice Malachi 4, not 3, 4. గమనించండి, మలాకి 4, 3 కాదు 4. Another thing, when Billy, my son, and I, Brother Ern Baxter, was on our road to Palestine. మరో విషయం, నా యొక్క కుమారుడు బిల్లిపాల్, నేను, సహోదరుడు ఎన్ బాక్స్టర్ పాలస్తీనాకు వెళ్ళు దారిన ఉన్నాం. After we had met the Jews at Brother Arganbright's, and they'd seen the meeting. సహోదరుడు ఆర్గన్ బ్రైట్ యొద్ద మేము యూదులను కలిసిన తర్వాత వారు కూటమిని చూశారు. Louis Petrus had sent these Bibles over there. లైవిస్ పెత్రూస్ ఈ బైబిల్ను అక్కడికి పంపాడు. He said, these Jews come and said, if you will call up a bunch of the leaders of Israel. అతడు చెప్పాడు, ఇశ్రాయేలు పెద్దలను నీవు పిలిచినట్లయితే, I mean not these new rabbis with all their ceremonies, but call the real Israelite leaders together. నా అర్థం ఈ సాంప్రదాయాలతోనున్న ఈ కొత్త రబ్బీలను కాదు, నిజమైన ఇశ్రాయేలు పెద్దలను. And we have read this New Testament, and we know that when the Messiah cometh,
He'll tell us these things. Like the woman at Samaria. మనం ఈ క్రొత్త నిబంధన చదివాము. సమరయ స్త్రీతో చెప్పినట్లు మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంగతులు మనకు తెలియచేయును అని మనకు తెలియను. We know that Moses said our Messiah would be a prophet. మన మెస్సయ్య ఒక ప్రవక్త యుండునని మోషే చెప్పినది మనకు తెలుసు. And when you can tell them and show them by the scripture that లేఖనముల ద్వారా నీవు వారిని చూయించగలిగితే, చెప్పగలిగితే, which we will get in tonight's message, నేటి రాత్రి వర్తమానములో మనం ఎలాగ వెళ్తున్నామో అలాగన that they had to be darkened and their hearts cut off so that the Gentiles' face could come, that we'd have a time of reconciliation for the Gentiles. అన్యుల కాలం వచ్చుటకై వారి హృదయం మూయబడి వారి కన్నులకు అంధత్వం కలిగినది. అన్యులమైన మనము సమాధాన సమయం పొందుకొండు కొరకై. And their hearts were hardened, just exactly like it was the time of Joseph and so forth. యోసేపు కాలంలో ఏ విధంగా మూయబడినవో ఆ విధంగా వారి హృదయాలు కఠినపరచబడినవి. And then bring those Jews to a place and call those men from that audience, just like you do the Gentile church by that inspiration of the Spirit. తరువాత ఆ యూదులను ఒక స్థలానికి తెచ్చి, నీవు ఏ విధంగా ఆత్మ ప్రేరేపణ చేత అన్యుల మధ్య నీవెలాగూ చెప్తావో ఆ విధంగా ప్రజల నుండి వారిని పిలువు. Because they said, if this Jesus, if he is the Messiah, and your words are true, then he is not dead, and he's alive. వారు చెప్తారు, ఈ యేసు ఆయన మెస్సియా అయినట్లయితే నీ మాటలు సత్యమే అవుతవి, ఇంకా ఆయన చచ్చినవాడు కాదు, ఆయన జీవించి ఉన్నాడు. And if he's alive, he promised to be in his servants, his disciples. ఆయన జీవించి ఉన్నట్లయితే ఆయన సేవకుల్లో ఉంటానని, ఆయన శిష్యులలో ఉంటానని వాగ్దానం చేశాడు. And if we can see him do the sign of the prophet, then we will believe that he is Messiah. ప్రవక్త గుర్తు చేయుట మనము చూచినట్లయితే అప్పుడు ఆయన మెస్సియా అని నమ్ముదాం. What a perfect thing. Exactly right. Then what would that do? ఎటువంటి సంపూర్ణమైన విషయం. ఖచ్చితంగా అది నిజం. అలాగైతే అది ఏమి చేస్తున్నది? A nation would be born in one day amongst the leaders. ఒక్క దినములో నాయకుల మధ్య ఒక జనాంగం జన్మిస్తుంది. Every one of them would say, we know it. వారిలో ప్రతి ఒక్కరికి కూడా అది మేము ఎరుగుదామని చెప్తారు. When that rabbi says that, that's settled it. ఆ రబ్బీ అది చెప్తే ఇంకా అదంతే. A nation would be born in one day. Israel would be born in one day. ఒక్క రోజులో ఒక్క జనాంగం జన్మిస్తున్నది. ఇశ్రాయేలు ఒక్క రోజులో జన్మించును. And I was on my road and stood at Cairo, Egypt, with the ticket in my hand and 15 or 20 minutes of calling time. నేను నా దారిని వెళ్తూ ఈజిప్టులోని కైరోలో నిలబడి ఉన్నాను. నా చేతిలో టికెట్ ఉన్నది. 15-20 నిమిషాలు విరామ సమయం. Just fixed to make the call. And I walked down to see a little piece of this ebony with a little elephant made out of ebony with a ivory tusk. వారు పిలుపునివ్వబోతున్నారు. ఏనుగు దంతాలతో చేసిన ఒక చిన్న బొమ్మను చూడటానికి వెళ్ళాను. I was going to send it to a doctor friend of mine, Dr. Sam Adair, for a paperweight. నేను దానిని నా యొక్క డాక్టర్ స్నేహితుడైన డాక్టర్ శామ్ అడియార్కు కాగిత బరువు కొరకై పంపనయున్నాను. And I was looking at it and something said to me, this is not yet the hour. Stay out of Palestine. నేను దాని వైపే చూస్తూ ఉన్నాను. ఒకటి నాతో ఇలా చెప్పినది, ఇది సమయం ఇంకా కాలేదు, పాలస్తీనాకు వెలుపట ఉండు అని. So I thought that was just me thinking that. I went on. కనుక నేనది ఆలోచన చేస్తూ ఉన్నాను అని నేను తలంచాను. నేను వెళ్ళిపోయాను అలా అనుకోని. So I said, this is not the hour. ఒకరు నాతో చెప్పారు, ఇది సమయం కాదు. And I went out behind the hangar. I raised up my head to God. I said, God, was that you speaking to me? ఆ హ్యాంగర్ వెనకాలకు నేను వెళ్ళిపోయాను. నా తల దేవుని వైపునకు ఎత్తి, దేవా, నీవేనా నాతో మాట్లాడుతున్నది అని అడిగాను. He said, this is not the hour. Stay out of Palestine. This is not the time. ఇలాగ చెప్పాడు, ఇది సమయము కాదు, పాలస్తీనాకు దూరంగా ఉండు, ఇది సమయము కాదు. Then I took my ticket and changed it and went from there up through Rome.
and come back to Lisbon and Portuguese, and from there back to the United States. అప్పుడు నేను నా టికెట్ తీసుకుని దాన్ని మార్చుకుని అక్కడి నుండి రోములో గుండా లిస్బోన్కు పోర్చుగీసులోనికి వచ్చి అక్కడి నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తిరిగి వచ్చాను. The hour was not yet. సమయం ఇంకా కాలేదు. The iniquity of the Gentiles hasn't filled up yet, just to the end of the cup, but someday that'll be. అన్యజనుల దోషము ఇంకా సంపూర్తి కాలేదు, పాత్రకు అంచు వరకు వచ్చినది, అయితే ఒక దినాన అవుతున్నది. And God will send somebody there. That's a prophet, and will prove to them. దేవుడు ఒకరిని పంపుతాడు, అతడు ప్రవక్త అవుతాడు, వారికి రుజువు చేయబడుతున్నది. I trust that God will raise him up right away, whoever he may be. That'll raise him quickly. దేవుడు అతన్ని త్వరగా లేపుతాడని నేను నమ్ముతున్నాను. అతడు ఎవరైనప్పటికీ త్వరగా వస్తాడు. I believe it has to come. That's what we're studying this for. That we're so close. అది రావాల్సి ఉన్నదని నేను నమ్ముతాను. అందుకొరకే మనం ఇది చదువుతున్నది. దానికి మనం ఎంతో సమీపంగా ఉన్నాము. And remember, the very minute that the Jews receive Christ, the Gentile church is gone. జ్ఞప్తించుకోండి, ఎప్పుడైతే యూదులు క్రీస్తును స్వీకరిస్తారో ఆ నిమిషంలోనే సంఘం వెళ్లిపోతుంది. Then the Gentiles has the plagues poured out upon them, the tribulation. అన్యుల మీద వారిపైన తెగుళ్లు కృమ్మరింపబడును, అదే శ్రమకాలము. And how can men, great teachers, teach and look at this Bible like this and say that the church goes through the tribulation period? ఈ బైబిల్ ఈ విధంగా ఉండడం చూస్తూ సంఘము శ్రమకాలము గుండా వెళ్తుందని గొప్పగా బోధించే బోధకులు ఎలా చెప్పగలుగుతున్నారు? When it's not a scripture in the Bible, it says it. You haven't got one thing. అది చెప్పే ఒక్క లేఖనము కూడా బైబిల్ గ్రంథంలో లేనప్పుడు వారికి ఒక్కటి కూడా లేదు, ఎలా చెప్పగలరు? I've been told me not long ago, said, oh, Sister McPherson taught that the church would go through the tribulation because we'll be shining lights in that time. ఒక మనుషుడు నాతో కొద్ది కాలం క్రితం ఇలాగన్నాడు, ఓ సహోదరి మెక్ఫర్సన్, సంఘము శ్రమల గుండా వెలునని బోధించున్నది, ఎందుకంటే మనం ఆ కాలములో వెలుగుతున్న కాంతులుగా ఉంటాము. It's Israel then, not the Gentiles. అది ఇశ్రాయేలీయులు, అన్యులు కాదు. The Gentiles is done gone. The church. అన్ని జనులు, సంఘం వెళ్లిపోయినది. They have to go through no tribulation. ఏ శ్రమ నుండి వారు వెళ్ళనవసరం లేదు. The dragon spurted water from his mouth, the 17th chapter, and made war with the remnant, the sleeping virgin. ఆ ఘట సర్పము తన నోటి నుండి నీళ్లు వెల్లకెక్కును, 17వ అధ్యాయం, శేషించిన వారితో యుద్ధము చేడు కొరకై ప్రకటించెను, నిద్రించుచున్న కన్యకలతో. Not that the real church has gone on. నిజమైన సంఘం వెళ్లిపోయినది. She's done at the wedding supper. For this space of time where the wedding supper will be going on the last week. ఎక్కడైతే పెళ్లి విందు జరుగుతున్నదో ఆ సమయమునకు ఆమె వెళ్లిపోయినది, ఆఖరు వారమునకు. And that's when the tribulation sets in, when the locusts and persecutions rise upon the churches and things like that. అదే మహాశ్రమ సంభవించు సమయం. మిడతలు, హింసలు సంఘాల మీదకి వచ్చున్నది. Then at the end, in the 19th chapter, here she comes with her bridegroom. Hallelujah. ఆ తరువాత ఆఖరులో 19వ అధ్యాయములో ఇక్కడ తన యొక్క పెళ్లి కుమారునితో వచ్చుచున్నది. హల్లెలూయా. King of kings and Lord of lords. Vesture dipped in blood, and the heavenly host riding on white horses coming with him. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రక్తములో ముంచబడిన వస్త్రముతో తెల్లని గుర్రాల మీదనున్న పరలోక సైన్యము ఆయనతో ఉండును. There she comes to take her place for the millennium. Amen. Oh. 1000 ఏండ్ల పాలనలో తన స్థానాన్ని స్వీకరించుటకు అదిగో ఆమె వచ్చును. ఆమేన్. Blessed be the name. Oh, blessed be the name. Blessed be the name of the Lord. Blessed be the name. Oh, blessed be the name. Blessed be the name of the Lord. Jesus is the name. Jesus is the name. Jesus is the name of the Lord. Jesus is the name.
Oh, magnify His name. Oh, magnify the name of the Lord. Magnify the name. Oh, magnify the name. Magnify the name of the Lord. How do you do it? నీవది ఎలా చేస్తావు? You make it great in your life. దానిని బ్రతుకులో గొప్పదానిగా చేస్తావు. You live such a life that they can say, there is a servant of Christ. అదిగో అక్కడ క్రీస్తు సేవకుడు ఉన్నాడు అని వారు చెప్పులాగునా నీవు అలాంటి జీవితాన్ని నీవు జీవిస్తావు. That's how you magnify the name. ఆ విధముగా నీవు ఆయన నామాన్ని ఘనపరుస్తావు. I say, oh, don't you love Him? Oh, my. మనం చూద్దాం, మీరు ఆయన ప్రేమించరా? Our little song down a manger long ago. I know it's really so. A babe was born to save man from their sins. ఇప్పుడు మనము చిన్న పాట, అనేక సంవత్సర కాలంలో ఒక పశువుల తొట్టిలో, అది నిజం, అది నాకు తెలుసు, మనుషులను వారి పాపములను రక్షించుటకు ఒక శిశువు జన్మించెను. John saw him on the shore, a lamb forevermore. నిరంతరముండు ఒక గొర్రెపిల్లగా యోహాను ఆయన చూచెను. That lamb with them 7 seals. Only one in heaven and earth was able to take it. ఆ 7 ముద్రలతోనున్న ఆ గొర్రెపిల్ల ఆకాశమందును భూమి మీదను అది స్వీకరించు ఒకే ఒక్కడైన గొర్రెపిల్ల. In a manger long ago, I know it's really so. A babe was born to save men from their sins. John saw him on the shore, the Lamb forevermore. Oh, blessed be the name of the Lord. Oh, blessed be the name. Oh, blessed be the name. Oh, blessed be the name of the Lord. Blessed be the name. Blessed be the name. Blessed be the name of the Lord. I like to worship, don't you? Yes. నేను ఆరాధించుటకు ఆశపడుతున్నాను. మరి మీరు? Now we don't come to church just to hear a sermon. That goes with it. కేవలం ఒక ప్రసంగాన్ని వినటానికి మన మందిరానికి రాలేదు, దానితోనే వెళ్లిపోవుటకు. But we come to church to worship. Worship in the spirit and in truth. అయితే మనము ఆయన ఆరాధించుటకు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుటకు మనం వచ్చాము. You've heard the truth, that's the word. See? మీరు సత్యాన్ని విన్నారు, అది వాక్యము, అవును కదా? Now to worship is to express yourself to Him. See? ఆరాధన చేయుట నీకు నీవు ఆయనకు తెలియపరచుకునుట. అవును. Oh, I love that man of Galilee. Give us a little more on that. ఓ ఐ లవ్ దట్ మ్యాన్ ఆఫ్ గ్యాలిలీ. దానిపైన చిన్న ఆలాపన మాకు ఇవ్వండి. అవునండి. You know what that's Teddy? టెడీ, అది నీకు తెలుసునా? I forget now. Let's see. నేను ఇప్పుడు మర్చిపోయాను. మనం చూద్దాం. Oh, I love that man from Galilee, for He's done so very much for me. He's forgiven all my sins, placed the Holy Ghost within. Oh, I love that man of Galilee. The publican went to pray in the temple there one day. He cried, "Oh Lord, be merciful to me." He was forgiven of every sin and a deep place within. He said, "Come see this man from Galilee." Oh, I love that man from Galilee, for He's done so very much for me. He's forgiven all my sins, placed that Holy Ghost within. Oh, I love that man of Galilee. The lame was made to walk, the dumb was made to
That power was spoken with love upon the sea. The blind was made to see. I know it could only be the power of that man from Galilee. Hallelujah. Oh, I love that man from Galilee, for he's done so very much for me. He's forgiven all my sins, placed that Holy Ghost within. Oh, I love that man from Galilee. Listen. ఇది వినండి. The woman at the well, he all her sins did tell. How five husbands she had at that time. That's him. She was forgiven of every sin, and the deep peace came within. Then she cried, "Come see that man from Galilee." Oh, I love that man from Galilee, for he's done so very much for me. He's forgiven all my sins, placed the Holy Ghost within. Oh, I love that man from Galilee. I love him, don't you? నేను ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు? All my heart, don't you? నా నిండైన హృదయముతో. మరి మీరు? Isn't he wonderful? ఆయన ఆశ్చర్యకరుడు కదా? Oh, wonderful, wonderful, Jesus is to me. What is he? Counselor, the Prince of Peace, the mighty God is he. Oh, saving me, keeping me from all sin and shame. Oh, wonderful, my Redeemer, praise his name. Let's just bow our heads and think of it. మనము తలలు వంచుకొని దాన్ని గురించి ఆలోచించే. I once was lost, but now I'm found. I'm free from condemnation. Nations are breaking, no matter. Jesus gives liberty and a full salvation. He's saving me. He's keeping me from all sin and shame. Wonderful is my Redeemer, praise His name. Oh, wonderful, wonderful, Jesus is me. Counselor, the Prince of Peace, mighty God, saving me, keeping me. అది ఆలోచించే. I once was lost. Now I'm found. I'm free from condemnation. Jesus gives liberty and a full salvation. Saving me. What does He do? Keeping me from all sin and shame. Right above it. Oh, wonderful is my Redeemer, praise His name. Now together. ఇప్పుడు మనమంతా కలిసి. Oh, wonderful, wonderful, Jesus is to me. Counselor, the Prince of Peace, mighty God, He was saving me, keeping me from all sin and shame. Wonderful is my Redeemer, praise His name. Oh, how I love Thee. Glory. So glad I'm saved. So glad I'm waiting for His coming. నేను రక్షించబడ్డాను, ఎంతో ఆనందిస్తున్నాను,
ఆయన రాకడను నేను ఎదురు చూస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉన్నాను. దాని భావాన్ని మనం వెలిగితే మన చేతులు పైకెత్తుదాము. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? అలాగైతే ఒకరినొకరు మీరు ప్రేమించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న వారిని మీరు ప్రేమించకపోతే మీరు చూడనటువంటి ఆయన్ను ఎలాగూ ప్రేమిస్తారు? ఒకరి హస్తాన్ని ఒకరు కరస్పర్శ చేద్దాం ఈ విధంగా చెప్తూ, ఆలోచించి ఒక గొప్ప ప్రత్యక్షత మనం ఎరుగునట్లుగా ఆయన చేశాడు. మనం ఆయన్ని ప్రేమించవద్దా? ఆయన ఆశ్చర్యకరుడు కదా? మనలను ఎన్నడూ మర్చిపోయినటువంటి మన ప్రభుని యేసుకు మనమెంత కృతజ్ఞత కలిగి ఉండవలసి ఉన్నది. ఎదిగో మీతో సదాకాలం నేను ఉంటాను. దానియేలు 70 వారాల గురించి మీరు ఆనందిస్తున్నారా? మనం ఆయన్ని ప్రేమించవద్దా? అది ఎలా చేద్దాం? నీ నిన్ను హృదయముతో ఆరాధన చెయ్యి.
darkness turn to day. Wipe all my fears away. Oh, let me from this day hear only thy. Oh, Jesus, we see we're nearing something. ఓ యేసు, ఒకటి సమీపించుటను మేము చూస్తున్నాము. Isaiah the prophet has spoke of it. Jeremiah spoke of it. ప్రవక్తని యెషయా అది మాట్లాడాడు, ఇర్మియా అది మాట్లాడాడు. Daniel looked back and see what they said. దానియేలు వెనుదిరిగి చూచి వారు చెప్పినదేదో విన్నాడు. It caused his heart to be stirred. అతని హృదయానికి అది ప్రేరేపణ కలుగు చేసినది. He set his face towards heaven. He fasted, sackcloth and ashes. పరలోకం వైపు తన ముఖం ఎత్తాడు. అతడు ఉపవాసమున్నాడు, గోనెపట్టె కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. He wanted to hear so he could warn the people. అతడు తన ప్రజలకు హెచ్చరిక చేయడు కొరకై వినాలని అతడి కోరాడు. Lord, we see my books also, thy book. ప్రభువా, నీ గ్రంథముల ద్వారా మేము చూశాము. The book of Isaiah, the book of Jeremiah, యెషయా పుస్తకము, ఇర్మియా పుస్తకము, the book of James, John, Luke, Mark, Matthew, the book of Revelation. All thy books that we are near the end. యాకోబు, యోహాను, లూకా, మార్కు, మత్తయి అన్ని నీ పుస్తకాల ద్వారా, ప్రత్యక్షత పుస్తకము ద్వారా మేము అంతమును సమీపిస్తున్నామని మేము చూస్తున్నాము. And we have set our face towards heaven in prayer, supplications, to find where we're living, Lord. ప్రభువా, మేమెక్కడ జీవిస్తున్నామో అది ఎరుగుట కొరకై ప్రార్థనతో, విజ్ఞాపనలతో ఆకాశం వైపు మా తలలు ఎత్తుకున్నాము. We begin to see daylight breaking. అరుణోదయ కాంతి చొచ్చుకుని వచ్చుట మేము చూస్తున్నాము. And Lord, we come to you. ప్రభువా, నీ యొద్దకు మేము వచ్చుచున్నాము. Our faith looks to you now. ఇప్పుడు మా విశ్వాసం నీపైనే ఉన్నది. Laying aside every weight, every sin, every little unbelief that would so easily beset us. Yes. We press now towards the mark of the high calling, knowing that our time is limited. చులకనగా చిక్కులు పెట్టు ప్రతి భారమును, ప్రతి పాపమును, ప్రతి చిన్న అవిశ్వాసమును ప్రక్కనబెట్టి మా కాలము కొద్ది అని ఎరిగిన వారమై ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకు చొచ్చుకొని వచ్చుచున్నాము. Bless these people in your Lord, they love you. ప్రభువా, ఇక్కడ ఉన్న వారిని ఆశీర్వదించండి, వారు నిన్ను ప్రేమిస్తున్నారు. They're yours. They've come out. You're the ones doing the revealing. వారు నీవారై ఉన్నారు, వారు బయటికి వచ్చారు. నీ ఒక్కడివే ప్రత్యక్షతను తెలియచేస్తున్నది. We pray that you'll grant these things to us as we wait on thee. మేము నీ మీదనే ఆశ పెట్టుకుని వేచి ఉండగా ఇవన్నీ నీవు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాము. Give us a good afternoon of study, Lord. Give us understanding. ప్రభువా, మధ్యాహ్న వేళకు మంచి పఠనాన్ని దయచేయండి, మాకు గ్రహింపు దయచేయము. Bring us back again tonight, fresh. తిరిగి నిర్మలత్వతో మమ్మ తీసుకురండి. Lord, anoint me this afternoon. Oh, as I study, Lord, for this sixfold reason of the visit of Gabriel. ప్రభువా, నేను చదువుతూ ఉండగా ఈ మధ్యాహ్న వేళ కొరకు నన్ను అభిషేకించండి. గాబ్రియేలు దర్శించిన ఈ 6 విధాలైన కారణాల కొరకు నన్ను అభిషేకించండి. If Gabriel comes to visit and give a sixfold meaning, Lord, we must know that. గాబ్రియేలు దర్శించి 6 విధాలైన అర్థాలు చెప్పినట్లయితే ప్రభువా, మేమది తప్పక తెలుసుకోవాలి. We study by the books and know we're near. మేము పుస్తకముల ద్వారా చదివి మేము సమీపంగానే ఉన్నామని ఎరిగి ఉన్నాము. So we pray that you'll reveal it to us tonight. కనుక ఈ రాత్రి మీరు మాకది బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాము. Next Sunday, Lord, oh God, place some days in there. ఓ దేవా, రాబోతున్న ఆదివారం ఆ దినములు అక్కడ పెట్టండి ప్రభువా. I don't know how.
but you can bring us right to the time. ఎలాగో నాకు తెలియదు, అయితే సరిగ్గా కాలములోనే నీవైతే తీసుకురాగలుగుతావు. Grant it, Father. We're looking to Thee. తండ్రి, అనుగ్రహించండి, మేము నీవైపే చూస్తున్నాము. We love one another. The blood of Jesus Christ, God's Son, has cleansed us from all sin. మేము ఒకరి ఒకరము ప్రేమించుకుంటున్నాము. దేవుని కుమారుని యేసు రక్తము మా సమస్త పాపముల నుండి శుద్ధి చేయును. We're looking to Thee now. నీవైపే మేము చూస్తున్నాము. Help us as we wait on Thee, Father, through Jesus our Lord. తండ్రి, మా ప్రభుని యేసు ద్వారా నీకై కనిపెడుతుండగా మాకు సహాయము చేయండి.